ఎప్పుడూ అందరి కోసం నేనే చేయడం గానీ, నా కోసం ఎవరు ఏమీ చేయరే అని బాధపడని రోజుండదు. అలా అని నేను చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఎక్స్‌పెక్ట్ కూడా చేయను. ఎందుకంటే ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడూ నన్ను హర్ట్ చేస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే అందరి కోసం కాకుండా నా కోసం కష్టపడడం స్టార్ట్ చేశానో ఆ రోజు అర్థమైంది. వర్త్ లేని వాళ్ళకి ఇచ్చి నేను ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నానేమో. నువ్వు చేసింది మంచైనా లేక చెడైనా సరే, ఈ రోజు కాకపోయినా రేపైనా సరే అది నీ దగ్గరికే వస్తుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా నైట్ కి నైట్ 24 అవర్స్ దాటకుండానే 15,000 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఊహించలేదు. 1 lakh 2 lakh 3 lakh అంటూ ఎంత మంది సబ్స్క్రైబ్ చేసుకున్నా ఏ రోజు చిన్న సెలబ్రేషన్ కూడా చేసుకోలేదు. బికాస్ 1 million ని మాత్రమే సెలబ్రేట్ చేసుకోవాలి అనేది నా ఒక డ్రీమ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన డేట్ కంటే కూడా చాలా త్వరగా అయిపోవడం, నా దగ్గర వర్క్ చేసే ప్రతి ఒక్కరు అదే టైంలో లీవ్ లో ఉండడం, అందరూ ట్రిప్స్ కి వెళ్ళడం, ఇవన్నీ కూడా నాకు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ గా మారిపోయాయి. నోరు తెరిచి ఎవరిని హెల్ప్ అడగడం రాని నాకు అదే టైంలో నా జూనియర్ పిల్లోడికి ఫోన్ చేసి కార్తిక్ పరిస్థితి ఇలా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేశా. జస్ట్ నాకు కావాల్సిన థింగ్స్ ని మాత్రం నువ్వు తెప్పించక్క, మిగతాదంతా నేను చూసుకుంటా అని చెప్పాడు. నేను అడగకుండానే సాత్విక్, మహాలక్ష్మి వీళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి నా కోసం ఇంత కష్టపడి ప్రతిదీ డెకరేట్ చేసి, నాకు అర్థం కాని థింగ్ ఏంటంటే వాళ్ళ కోసం నేను ఏం చేశాను, కోసం వీళ్ళు ఇంతలా చేయడానికి నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో చాలా మంది అడగకుండానే వాళ్ళ స్పెషల్ డే దగ్గరుండి డెకరేట్ చేసి మరి నేనే చేసేదాన్ని. యూ డోంట్ ఈవెన్ బిలీవ్, కనీసం నాకు కంగ్రాచులేషన్స్ కూడా రాలేదు వాళ్ళ దగ్గర. ఎవరో తెలియకపోయినా, నేను వాళ్ళకి ఏమీ చేయకపోయినా నా కోసం వచ్చి ఇవన్నీ చేశారు. నిజానికి మనం ఎదుగుతుంటే ఎవరు మన మంచి కోరుకుంటారో చెడు కోరుకుంటారో అర్థమైంది. దగ్గరుండి నా కోసం మీ అందరూ కష్టపడ్డందుకు థ్యాంక్ యూ సో మచ్ జూనియర్స్.